ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖకి సంబంధించి ముఖ్యంగా జంతు ప్రదర్శనశాలల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన రివ్యూ చేసినటువంటి విధానం కానీ, ఏపీలో పర్యావరణపరమైనటువంటి పార్కుల అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్ కానీ ఇప్పుడు కొత్తగా ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. దీనికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ మరో కాన్సెప్ట్ను కూడా యాడ్ చేశారు, టీ విత్ డిప్యూటీ సీఎం. సో అసలు ఈ కాన్సెప్ట్ లక్ష్యం ఏంటి, పవన్ కళ్యాణ్ ఆ శాఖ ద్వారా ఏం చేయాలని ఆశిస్తున్నారు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ శాఖను రివ్యూ చేయడం ఒకటి, కొన్ని ఐడియాస్ని ఆయనే ఇంజెక్ట్ చేయడం ఇంకొకటి. ఎలా చూడాలి? పర్యావరణ శాఖ అనగానే ఓన్లీ ఏదో పొల్యూషన్ వాటి గురించి మాట్లాడతారు అనుకుంటారు. అటవీ శాఖ అనగానే ఏమైనా ఉంటే ఆ అటవీకి సంబంధించినటువంటి సంరక్షణ చర్యల గురించి మాట్లాడతారు అనుకుంటారు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జూ పార్కులు, వాటి డెవలప్మెంట్, అరుదైనటువంటి జీవజాలాన్ని తీసుకురావడం, అంటే దిగుమతి చేసుకునైనా కానీ మనం ప్రజల దగ్గరకి చూపించాలి, అది ఒక రిక్రియేషన్ పాయింట్ కింద, అలానే టూరిజం డెవలప్మెంట్ కాన్సెప్ట్ కింద చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక టీ విత్ డిప్యూటీ సీఎం ఈ కాన్సెప్ట్ కూడా చెప్పారు. సో ఏంటి ఇది, ఎలా చూడాలి? చాలా బాగుందండి. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో అభినందించాలి. ఎందుకంటే యాడ్లు తీసి కొన్ని వందల కోట్లు సంపాదించే సినిమా పరిశ్రమలో తెలుసు మనం ఎవరెవరు యాడ్లు తీస్తారు. అటువంటి యాడ్ల ద్వారా మనం ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఏ యాడ్ చేయడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా. అదే సంపాదించుకుంటే 100 కోట్లు సంపాదించుకోవచ్చు ఆయన. కానీ ఫస్ట్ టైం అంటే తన రాష్ట్రం కోసం, తన ప్రజల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా ఆయన ఇష్టపడే పర్యావరణం, అడవుల కోసం ఈ స్టెప్ తీసుకోవటం. ముఖ్యంగా జూ అనేది జంతుజాలాలు మనకు అంతరించిపోతున్నాయి, మనకు కూడా తెలిసిన అంశం. మనం చూసుకుంటే అండి, హైదరాబాద్లో నెహ్రూ జులాజికల్ పార్కు ఏషియాలోని బిగ్గెస్ట్ జూ పార్కు. ఇప్పుడు నేను చూసా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం, సెలబ్రేషన్స్లో జూ ఫ్రెండ్స్ ఫోరం తరపున నేను పాల్గొన్నాను కాబట్టి తెలుసు జూలు ఇంపార్టెంట్ అని తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో జూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, భారతదేశంలో తక్కువ అయిపోయింది. కాకపోతే మొదటి నుంచి కూడా నెహ్రూ జులాజికల్ పార్క్ పెట్టిన కాడి నుంచి ఇప్పటికి కూడా అరుదైన జంతుజాలాలు ఇప్పటికీ ఉన్నాయి. 150 సంవత్సరాలు, 300 సంవత్సరాల. ఇంకా అది విస్తరించాలని కూడా ఏదో ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. దాని మీద దృష్టి పెట్టారు. వైపు ఏదో షిఫ్ట్ చేయాలి, గతంలో ల్యాండ్ అలాట్ చేశారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అని కూడా డిస్కషన్. అంటే ఇప్పటికిప్పుడు అది వేరే షిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ అప్పుడు మల్లికార్జునరావు గారిని జూ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ జూస్ మొత్తానికి ఒకే డైరెక్టర్, సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన సంస్కరణలు చేసినప్పుడు నేను చూశాను, దగ్గరుండి చూశాను. అంటే కొంతమంది జంతువుల్ని దత్తత తీసుకోవటం వాళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అన్నీ చేయలేదు కదా. తర్వాత పిల్లలకి చాలామంది అన్నిటికంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడేది ఏంటంటే జూసే. ఆ జూలు విపరీతమైన ఆదాయం. న్యాచురల్ దీన్ని ఎంజాయ్ చేయకుండా టీవీలకి, యానిమేషన్ డిస్కవరీ ఛానల్కి పరిమితం అయిపోతుంది. అది ఏం చేశారంటే, మీరు అన్నట్టు కొత్త జంతువులు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారు, అరబ్ కంట్రీస్ నుంచి కూడా. మల్లికార్జున గారు తీసుకురావటం, జూలు, జిరాఫీలు, సింహాలు, పులులు. ఇప్పుడు మనకు పులులు కూడా అంతరించిపోతున్నాయి. గుజరాత్లో మనం ముఖ్యంగా మోదీ గారు వచ్చిన తర్వాత ఈ జూలు అభివృద్ధికి చాలా కృషి చేశారు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో ఎవరు చేసినా ఈ శాఖకి, మీరు అన్నట్టు ఈ శాఖలకి ఇన్ని ఉంటాయని, ఇన్ని చేయొచ్చు అని ఎవరు మనం చూసావా రివ్యూలు పెడతాం. కానీ మీరంటే నిన్న దాదాపు 5-6 గంటలు రివ్యూ పెట్టారు. జూ శాఖ అధికారులంతా పిలిపించారు. అధికారులు కూడా ఐఎఫ్ఎస్ వాళ్ళు ఉంటారు దీంట్లో. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అడిషనల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారు. దాంట్లో ఏమేం చేస్తున్నారో కూడా చూసి అటవీ ఉత్పత్తులు, అటవీలో మనకి తేనె కూడా ఇచ్చేసుకోవచ్చు. వాళ్ళకి ట్రైబల్స్ లైవ్లీహుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ గురించి చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మొన్న ఈ మధ్య ఏదో అడవి దున్న కనిపిస్తే చాలా సెలబ్రేషన్ చేశారు. అడవి దున్నలు అంతరించిపోయినాయి అనుకున్నాం, కానీ నల్లమల్లో కనిపించింది. ఇప్పుడు ఏపీలో ఉన్నది 2 ప్రధానమైనటువంటి పార్కులు, విశాఖపట్నం తిరుపతి జూ, ఇంకోటి విశాఖపట్నం అండి. ఇంత ఫోకస్ చేసినా కానీ అంత కలిసి వచ్చే అంశాలు లేదా జూ పార్కులు విస్తరించి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి చాలా రేర్గా, దానికి చాలా ఎకరాలు ఉండాలి, అలానే అభయారణ్యాలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభయారణ్యాలు అంటే కొంత భాగం ఇటు నల్లమల, అటు దండకారణ్యం. సో ఇంకా ఫోకస్ చేయడానికి అవకాశం ఉందా జీవజాలానికి? కానీ డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే నదీ తీర ప్రాంతం ఇప్పుడు అమరావతిలో రాజధాని పెట్టాలనుకుంటున్నారు. అమరావతిలో కూడా 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు సేకరించి మనకు తెలిసిన అంశమే. దాంట్లో కూడా కొంత భాగం చారిత్రాత్మకమైన ప్లేస్ కాబట్టి ఈ జూస్ అభివృద్ధి కూడా అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు
అటు పూర్తిగా తిరుపతి ఒకటి జూ పరిమితం అయిపోయింది, ఇటు విశాఖపట్నమే మధ్యలో రాజధాని ప్రాంతంలో రిస్క్యూ సెంటర్ ఉంది. తిరుపతిలో కూడా పులుల సంరక్షణ కూడా ఉన్నది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా రిస్క్యూ సెంటర్స్ ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ తీసుకురావటం, ఆ శాఖకి వన్నీ తెచ్చే విధంగా మీరన్నట్టు టీ విత్ డిప్యూటీ సీఎం, దానివల్ల ఒక మంచి ఆలోచన అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, దీంట్లో కార్పొరేట్స్ని ఇన్వాల్వ్ చేయటం, దానివల్ల ఆదాయం వస్తుంది. దానివల్ల అడవులు పర్యావరణాన్ని కాపాడవచ్చు, జూలు అభివృద్ధి చేయొచ్చు. వాలంటరీగా వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని జంతువులు దత్తత తీసుకోవచ్చు. ఆ జూస్లో కొంత శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కొంతమంది ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటే అంటే ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కల్పించగలిగితే, ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం అంటే ఒక సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కోసం జనం వస్తారు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ రెండు ఉన్నాయి. ఆయనకి టీ అనేది చాలా మనం చూసాం. ఉస్తాద్ భగత్ సింగ్లో గ్లాసు పగిలే కొద్ది పొద్దునెక్కిద్దని ఆ డైలాగ్ ఎంత పనిచేసింది ఎలక్షన్స్లో. ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఆయన. కాబట్టి ఆయన ఆలోచన రావటమే సహజంగా. ఏంటంటే అధికారులు ఇస్తారు ఆలోచన, కానీ ఇక్కడ మంత్రి ఐడియా ఇచ్చి ఈయన డిప్యూటీ సీఎం ఇది ఇచ్చి ఇట్లా తీసుకెళ్ళండి అన్నాడు. ఇది తీసుకురావడం అంటే కొత్త జూలు అభివృద్ధి కావచ్చు, తర్వాత పర్యావరణాన్ని పర్యాటకులు ఆకర్షించడానికి కావచ్చు. ఎందుకంటే అన్ని జూలు ఈ పరిధిలో ఉంటాయి కదా అడవులు. ఆ అటవిని సంపదని మనకేంటంటే అండి దేవుడి ఇది ఏమో తెలియదు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలకి అడవులు ఎక్కువగా ఉన్నాయి. అతి రేరు వృక్షాలు కూడా మన అడవుల్లోనే ఉన్నాయి. ఆ అడవుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ప్రభుత్వాలకు ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమరావతి ప్రాంతానికి అతి సమీపంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ కరెక్ట్ చెప్పారు. అట్లాంటి వాటిని జూ పార్క్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్కి లేనిదేంటి, సముద్రాలు లేవు. ఇప్పుడు సముద్రంలో కూడా బాగా అంటారు వాళ్ళు. ఇక్కడ హుస్సేన్ సాగరే సముద్రం. ఆంధ్రప్రదేశ్కి ఉంది దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మీరన్నట్టు మీకు ఇక్కడ కొండపల్లి దగ్గర ఆ రిజర్వ్ ఫారెస్ట్ని ఇది తీసుకోవచ్చు. అటు తిరుపతి నుంచి తలకోన ఫారెస్ట్ని ఇది చేసుకోవచ్చు. శేషాచల కొండల్లో కూడా ఈ యొక్క జింకలకు ఆల్రెడీ వాళ్ళకు కూడా ఫీడ్ ఇచ్చడానికి ఉంటే ఆ జింకల వేటలో, చిరుతల వేటలో కొంతమంది చనిపోతారు. కార్పొరేట్స్ దీనిపైన ఆసక్తి చూపిస్తాయా? ఈ అంటే ఈ జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, లేదా యాజ్ పర్ యాక్ట్స్ కూడా కొన్ని పెద్ద పెద్ద సంస్థలు సపోర్ట్ చేయాలి. వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉన్నదండి. కార్పొరేట్స్ ఏంటంటే మీరు అన్నట్టు ఒక రిలయన్స్ రేపు మ్యారేజ్ కాబోతున్న వాళ్ళ అబ్బాయి కోసం ఒక కృత్రిమంగా ఒకటి 1000 కోట్లతో కట్టారు గుజరాత్లో, మీరు చూసే ఉంటారు. ఆయనకి ఏంది ఏనుగులు, అంతరించిపోతున్న ఏనుగుల్ని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకొని ఒక ఓనర్షిప్ తీసుకున్నారు. దానికి కూడా ఇన్ని 1000 కోట్లని ఖర్చు పెడతారు రెడీకి వచ్చారు. అటువంటి కార్పొరేట్ విప్రో కావచ్చు, లేకపోతే మహేంద్ర కావచ్చు, ఇటువంటి కార్పొరేట్ సంస్థలు ఉంటాయి. ఈయన పిలిపిస్తే కనుక ఈయన ఒక లెటర్ ద్వారా పిలిపించి మీరు దీంట్లో భాగస్వామ్యం అంటే డెఫినెట్గా వస్తారు. కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే మనకు ఉన్నది ఏదంటే ఇప్పుడు 13.5 లక్షల కోట్ల అప్పులో ఉంది సార్. మనం చేసుకోవాలంటే టూరిజం డెవలప్ చేసుకోవాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఈ టూరిస్ట్ మనకు తీర ప్రాంతం ఉన్నది కాబట్టి టూరిస్ట్ శాఖ మంత్రి కూడా కందుల దుర్గేష్ ఒకవైపు ఎక్కడికక్కడ దిండి రిసార్ట్స్ ఇటువంటి మొత్తం తిరుగుతున్నాడు. మన తిరుపతిలో వచ్చాడు. ఆ పరంగా ఇది చేసుకుంటారు. ప్రకృతి పర్యావరణంగా ఉండే ఈయన్ని కాపాడుకుంటా దీన్ని కార్పొరేట్స్ ఇన్వాల్వ్ చేస్తా. ఈయన సాక్షాత్తు డిప్యూటీ సీఎం అంటే ఇది ఫిగర్ కాబట్టి, గ్లోబల్ ఫిగర్ కాబట్టి ఇతను ఆయనతో స్పెండ్ చేయడానికి వాళ్ళు ఎంతైనా ఇది చేస్తారు. దీన్ని ప్రభుత్వానికి వెచ్చించడం అనేది ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు అనుకోవాలి. దీన్ని మనం కంపారిజన్ మన్ కీ బాత్ మోదీ గారితో చేసుకోవచ్చు. అంతే కదండి. ఆయన జనరల్గా ఇప్పుడు ఏ లీడర్ అయినా కానీ పార్టీ లీడర్స్ ఫారిన్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు వాళ్ళతో డిన్నర్, లంచ్, సెలబ్రేషన్స్ పెట్టి పార్టీకి ఫండ్ రైజ్ చేస్తారు. చాలా సందర్భాలు మన అందరికీ తెలిసిందే. ఫండ్ రైజ్ చేస్తారు. బట్ గవర్నమెంట్కి ఫండ్ రైజ్ చేస్తున్నారు ఇప్పుడు పవన్ ఫస్ట్ టైం. ఎవరు కూడా గతంలో ఈ శాఖల బాధ్యత వహించడం ఎవరు ఈ ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేయటం చాలా మంచి పరిణామంగా మనం భావించాలి. అందులో పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే డెఫినెట్గా కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తాయి. దీనివల్ల మోదీ గారు ఏదైతే మన్ కీ బాత్ ద్వారా ప్రజలకి ప్రభుత్వాన్ని దగ్గర చేయడానికి ఆయన రేడియో ద్వారా సమాచారం ఇస్తున్నాడో దాంతో మనం దీన్ని పోల్చొచ్చు. ఇప్పుడు పవన్ కీ బాత్ అయితే అంతే కదా. అంటే మరింత ప్రజలకి దగ్గర అవటం అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నారు, ఇప్పుడు లైవ్లో ఉంటున్నాడు, ప్రతిరోజు రివ్యూలు చేస్తున్నాడు. ప్రతి శాఖకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, అడవులు సంరక్షించడం కావచ్చు, ఇప్పుడు మీరు అన్నట్టు జూలు. ఈ జూస్ మన అడవులు, పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, ఏనుగులు కావచ్చు, జిరాఫీలు కావచ్చు సార్, ఏదైతే అంతరించిపోతున్న వాటిని ఏం చేశాడు, మిగతా దేశం నుంచి అరబ్ కంట్రీస్ నుంచి కూడా ప్రత్యేకంగా మోదీ గారు తీసుకొని గుజరాత్ ఫారెస్ట్ని ఎంత డెవలప్ చేశాడు ఆయన స్వయంగా. ఇప్పుడు మాల్దీవుల కోసం విషయంలో ఏం చేశాడు. అట్లా మన ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఈయన తీసుకోవటం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద
కార్పొరేట్ సంస్థలు కూడా దీంట్లో భాగం అయితే ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి. అంటే చాలామంది ప్రైవేట్ జూస్ వాళ్ళ సొంతగా ఒక జూ ఏర్పాటు చేసుకొని లేదా వాళ్ళ సొంత ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకొని రకరకాల పక్షులు మనం చూసాం. చాలా మందిని హైదరాబాద్లోనే చాలా మంది చూసాం. రకరకాల కేసుల్లో ఇరుక్కున్నాక వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి జీవజాలాన్ని కూడా చూపించిన ఎగ్జాంపుల్ చికోటి ప్రవీణ్ మన ఛానల్లో వచ్చింది చూసారు. అంటే ఇప్పుడు అలా ప్రైవేట్గా వాళ్ళ ఒక ఫామ్ హౌస్ లాగా ఒక సొంత పార్క్ లాగా డెవలప్ చేసుకోవడం కోసం ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు ఓపెన్ టు ఆల్ అనేటువంటి జూ పార్కుల పైన ఆసక్తి చూపించడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా చూపించాలి. ఎందుకంటే ఈ ఎట్లా పడితే అట్లా చేయడానికి వీల్లేదండి. వాళ్ళకి ప్రత్యేకంగా కేర్ టేకర్స్ ఉండాలా, నిపుణులైన ఉండాలి, ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్స్ ఉండాలా, దాన్ని ఆయుష్ పెరిగే కొంది దానికి ఏమి ఇవ్వాలా, దాని ఫుడ్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి చూసుకుంటానికి. కాబట్టి ప్రైవేటు మనం జంతు ప్రేమికులు కావచ్చు, మీరు అన్నట్టు చికోటి ప్రవణం ఆయన కూడా రేర్ పాములతో సహా మిగతా అన్నీ కూడా ఇచ్చేస్తుంటాడు. ఆయన అదొక ప్యాషన్ అనమాట. కానీ అది అడవులు ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో చేయాలని ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ప్రకృతి ప్రేమికులు కావచ్చు, ఈ వృక్షజాలం ఈ ప్రేమికులు కావచ్చు, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ పిలుపు టీ విత్ డిప్యూటీ సీఎం అనేది 100% సక్సెస్ పాజిటివ్గా వస్తుంది. ప్రభుత్వానికి కూడా దీనికి ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం బ్రాండ్ అంబాసిడర్ ఆయన స్వయంగా అవటం అనేది ఒక మంచి పరిణామం. వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉన్నది, పర్యావరణం ఆయన కాపాడే వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన పిలుపు కోసం చాలామంది కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వం దీంట్లో రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రైవేటు భాగస్వామ్యం చేయటం వల్ల అడవుల్ని జూల్ని అభివృద్ధి చేసే అవకాశం స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు ఒక డిప్యూటీ సీఎం హోదాలోనే కాకుండా ఆయనకున్నటువంటి పర్సనల్ ఇమేజ్ని కూడా ప్రభుత్వ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా వన సంరక్షణ కోసం, వన్య సంరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. కాబట్టి టీ విత్ డిప్యూటీ సీఎం అనేటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుంది. ప్రధానమంత్రి చేపట్టినటువంటి మన్ కీ బాత్ తరహాలో ఈ పవన్ కీ బాత్ కూడా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సక్సెస్ ఫార్ములా అవుతుంది అనేటువంటి మాట చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.